వెల్కమ్ టు డబుల్ సైడ్ మీడియా. నేను మీ ఆదినారాయణ. ఇటీవల కాలంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు రెడ్ బుక్ ఇంకా మూయలేదు, తెరిచే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో అలాంటి వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని వ్యాఖ్యలు చేశారు. దీంతో కొంతమంది వైసీపీ నాయకుల్లో కలకలం రేపుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ బాబు గారు ప్రధాన నాయకుడు. రాష్ట్రంలో ఆయన ఏది చెప్పితే అది జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ పనులు చేయాలన్నా, ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా, ఏది జరిగినా లోకేష్ బాబు గారి మాట తప్పనిసరిగా ఉండాలి. ఆయన చెప్పితే ఎలాంటి పని అయినా జరిగిపోతుంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్యలో లోకేష్ బాబు గారు కీలకంగా వ్యవహరిస్తున్నారు. 2029 ఎలక్షన్ల లోపు లోకేష్ బాబు గారు నాయకుడిగా ఎదగాలనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రభుత్వంలో జరిగే ప్రతి పనిపై ఆయన ముద్ర ఉండేలా చూసుకుంటున్నారు. అంత కీలక నాయకుడు వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల చంద్రగిరిలో ఆయన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. అలాగా రాజకీయాల గురించి మాట్లాడుతూ, అలాగే రెడ్ బుక్ కూడా ఇంకా మూయలేదు, తెరిచే పెట్టున్నాము, చాలామందికి జైలు తప్పదని హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలతో కొంతమంది వైసీపీ నాయకులు ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2029 వరకు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఈ లోపు వైసీపీలో ఎవరైతే ముఖ్య నేతలుగా ఉంటారో, ఎవరికైతే ప్రజాదరణ ఉంటుందో అలాంటి నాయకులందరినీ కేసులు పెట్టి జైల్లో వేయడానికి కూటమి ప్రభుత్వం వెనకాడదు. ఇప్పటికే మాజీ ఎంపీ నందిగం సురేష్ను కేసులు పెట్టి జైలుకు పంపించింది. ఇప్పటి వరకు ఆయన బయటికి రాలేదు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలపై అనేక కేసులు పెడుతూనే ఉంది. అలా చాలామంది నాయకులు ఇప్పటికే భయాందోళన చెందుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యాఖ్యలు చేసే అవకాశం తక్కువగా ఉంది. వైసీపీ నాయకులు ఎక్కువగా అధికార పార్టీపై ఆరోపణలు చేసినా, వారి గురించి ఏదైనా మాట్లాడినా వారిపై కేసులు పెట్టే అవకాశం ఉంటుంది. అందుకు కొంతమంది నాయకులు తప్పకుండా భయపడవలసిన పరిస్థితి. నందిగం సురేష్ గారు ఆయన ఇప్పటికీ జైలు నుంచి బయటికి రాలేదు. అలాగే బోరుగడ్డ అనిల్పై కేసులు పెట్టడం జరిగింది. ఇలా చాలామందిపై పెడుతున్నారు. గత కొన్ని రోజులుగా రెడ్ బుక్పై ఎవరు మాట్లాడడం లేదు. ఇప్పుడు తాజాగా లోకేష్ బాబు గారు రెడ్ బుక్ గురించి మాట్లాడడంతో మళ్ళీ దానిపై చర్చ సాగుతుంది. గతం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్ బుక్పై అనేక ఆరోపణలు చేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన సాగుతుంది. ఇష్టారాజ్యంగా కేసులు పెడుతున్నారు, వైసీపీ నాయకులను బెదిరిస్తున్నారు, ఇలా చాలా ఆరోపణలు చేస్తూనే ఉంది. అయినా కానీ ఎక్కడా కూటమి ప్రభుత్వం తగ్గలేదు. ఎవరైతే తప్పు చేసి ఉంటారో, అప్పట్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేసి ఉంటారో అలాంటి వారిపై కేసులు పెట్టడానికి ఏమాత్రం వెనకాడడం లేదు. రెడ్ బుక్ గురించి ఏదో ఒక సమావేశంలో లోకేష్ బాబు గారు మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన ఎన్నికల ప్రచారం నుండి రెడ్ బుక్ చూపిస్తూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు వ్యతిరేకంగా అధికారులు పనిచేసినా, నాయకులు మాట్లాడినా అలాంటి వారి పేర్లన్నీ రెడ్ బుక్లో ఉన్నాయి. ప్రభుత్వం అధికారంలోకి రాగానే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని లోకేష్ బాబు గారు ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పడం జరిగింది. ఈ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో కొంతమంది వైసీపీ నాయకులు ఆందోళన చెందక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు వల్లభనేని వంశీ గారు, కోడాలి నాని గారు, ఆర్కే రోజా గారు ఇలాంటి వారిపై నెక్స్ట్ రెడ్ బుక్లో భాగంగా కేసులు పెడతారనే ప్రచారం సాగుతుంది. అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు. ఆయన అంబటి రాంబాబు గారు కావచ్చు, ఇలాంటి వారు చాలామంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఆ నాయకులపై చాలా వ్యాఖ్యలు చేశారు. అవన్నీ నాయకులు గుర్తుపెట్టుకునే ఉన్నారు. ముఖ్యంగా కోడాలి నాని గారు,
వల్లభనేని వంశీ గారు జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుందనే ప్రచారం సాగుతుంది. ఎందుకంటే ఇప్పుడే వారిద్దరి ముఖ్య అనుచరులపై కూటమి ప్రభుత్వం కేసులు పెట్టింది. కాబట్టి వారిద్దరు కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుందనే ప్రచారం జోరందుకుంది. మరి రాబోయే రోజుల్లో రెడ్ బుక్ విధానం ప్రకారం ఎవరెవరు వైసీపీ నాయకులు జైలుకి వెళ్తారో వేచి చూడాలి. అయితే కొంతమంది నాయకులు మాత్రం జైలుకి వెళ్ళక తప్పదు. కొంతమంది నాయకులు వైసీపీ ఓడిపోయిన తర్వాత ఇప్పటికీ నియోజకవర్గాల్లో లేరు, వాళ్ళు నియోజకవర్గాల్లో తిరగడం లేదు, యాక్టివ్గా లేరు. మళ్ళీ ఎన్నికలు దగ్గరకు వస్తాయనంగా వారు నియోజకవర్గాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఎవరిపై కేసులు పెడతారో చూద్దాం.